హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీడిఎస్సి దరఖాస్తు చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఎవరైతే మరి 40% మార్కులు ఉంటూ డిఎస్సికి దరఖాస్తు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వారికి కూడా మరి డిఎస్సికి అవకాశం ఇవ్వబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. అలాగే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కులతోనే డిఎస్సికి అనుమతి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులతో మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిఎస్సి నోటిఫికేషన్ లో జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45% మార్కులు ఉండాలనే నిబంధన పెట్టారు. కానీ గతేడాది నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులకు డిగ్రీలో 40% మార్కులున్నా అనుమతించారు. బీఈడి చేసేందుకు డిగ్రీలో 40% అర్హత మార్కులుగా ఉన్నాయి. బీఈడి చేసి టెట్ రాసిన తర్వాత ఇప్పుడు 40% మార్కుల నిబంధన పెట్టడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్కుల శాతాన్ని తగ్గించాలని పలువురు వినతులు సమర్పించారు. దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ 40% మార్కులతో అభ్యర్థులను అనుమతించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాబట్టి ఎవరైతే మరి 40% ఉంటూ డిఎస్సికి దరఖాస్తు చేసుకోలేకపోయారో అటువంటి వారందరికీ త్వరలోనే మరి డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి రాబోతోంది. ఇక మరోపక్క డిఎస్సిలో చాలా కీలకమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. 10th ఇంటర్ మార్కుల పర్సెంటేజీ తొలగింపు, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ సమస్య పరిష్కారం, డిగ్రీలో 30% మార్కులున్న దరఖాస్తు అప్లోడ్ కు అవకాశం. మరి చాలా మందికి 10th ఇంటర్ లో కూడా మరి తక్కువ పర్సెంటేజ్ ఉంటే అందులో వెబ్సైట్ లో మరి డిఎస్సి అప్లికేషన్ యాక్సెప్ట్ చేసేది కాదు. దాన్ని కూడా మరి మార్చబోతున్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ సమస్య కూడా పరిష్కరించినట్టు మనం చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి 2025 దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 10th ఇంటర్ మార్కుల పర్సెంటేజ్ సీలింగ్ తొలగించింది. డిఎస్సి వెబ్సైట్ లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై శుక్రవారం మెగా అగచాట్లు డిఎస్సితో సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై విద్యాశాఖ స్పందించింది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో జనరల్ అభ్యర్థులు 50%, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 40% మార్కులు తప్పనిసరి చేసింది. ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో 50-45% మార్కులు నిర్ణయించింది. అయితే ఈ మార్కుల శాతం కనీస అర్హతలైన ఎస్ఏలకు 10వ తరగతి ఇంటర్లోనూ అనుసరించడంలో అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అలాగే బిఎస్సిలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్ట్ గా డిగ్రీ పూర్తి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కు అర్హత కల్పించారు. అయితే వెబ్సైట్ లో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ లేకపోవడంతో వారం రోజులుగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. దీంతో పాటు ఓపెన్ స్కూలింగ్ లో 10 ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆప్షన్ లేకపోవడంతో అభ్యర్థులు కంగారు మొదలైంది. ఈ సమస్యలపై కథనం రావడంతో అధికారులు పరిష్కరించారు. వీటితో పాటు అరబిక్ లాంగ్వేజ్ ఆప్షన్ ను ఇంటర్ డిగ్రీ కోర్సులకు ఎంపిక చేసుకునేలా ఆన్లైన్ లో మార్పులు చేశారు. ఇక డిగ్రీలో 35 మార్కులకు అప్లోడ్ పై ఆశ్చర్యం. ఎస్జిటి రాసే వారికి ఇంటర్లో జనరల్ అభ్యర్థులు 50%, రిజర్వ్డ్ అభ్యర్థులకు 40% మార్కులు తప్పనిసరి చేసింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50-45%, పీజీటీలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 55-50%గా మార్కులు సీలింగ్ పెట్టారు. దీంతో డిగ్రీ సీలింగ్ మార్కుల కంటే తక్కువ ఉంటే దరఖాస్తు ప్రక్రియలో ఎర్రర్ చూపించేది. కానీ శనివారం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఆయా పోస్టులకు 30% మార్కులు ఉన్నా దరఖాస్తు ప్రక్రియ కొనసాగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మరి ఏవైతే అభ్యర్థులు డిఎస్సి ప్రక్రియలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ మరి ఒక్కొక్కటిగా ప్రభుత్వం పరిష్కారాలు చూపడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా డిఎస్సి వెబ్సైట్ లో ఏవైనా దరఖాస్తు చేస్తున్నప్పుడు ఇబ్బందులు అనేవి ఎదురైతే ఆ ఇబ్బందులను మీరు డిఎస్సి వెబ్సైట్ కు సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి తెలియజేసినట్టయితే వారు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారు. తద్వారా దానికి పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది. ఇక మరోపక్క డిఎస్సికి వయోపరిమితిని పెంచాలని, అలాగే డిఎస్సి కన్నా ముందు టెట్ నిర్వహించి డిఎస్సి పరీక్షలు నిర్వహించాలి అంటూ కొద్దిమంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి అర్హత మార్కుల శాతాన్ని తొలగించాలి. డిఎస్సి 2025 పరీక్ష అర్హతకి గరిష్ట వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలి. డిఎస్సి దరఖాస్తులో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ కల్పించాలి. ప్రభుత్వానికి నవ్యాంధ్ర టీచర్ అసోసియేషన్ విజ్ఞప్తి.
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత కలిగిన డిగ్రీలు పూర్తి చేసి టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన ఉద్యోగార్థులకు తత్సమాన పరీక్షలు మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉత్తీర్ణత శాతాన్ని విధించడం వలన రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది పైగా నిరుద్యోగులు నష్టపోతున్నారు అని డిగ్రీ మరియు ప్రొఫెషనల్ డిగ్రీ టెట్ పూర్తి చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడాలనే మాత్రమేనని, కానీ డైట్ లేదా బీఈడి చదవడానికి లేని విద్యార్హత కేవలం ఉపాధ్యాయ పోస్టులో నియామకానికి మాత్రమే విధించడం వలన అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని డిఎస్సికి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో వలె కేవలం సంబంధిత విద్యార్హతలకు సంబంధించి ఉత్తీర్ణత మాత్రమే ప్రతిపాదికగా తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ని కలిసి విజ్ఞప్తి చేసినట్లు నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ మరియు మాగంటి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ నోటిఫికేషన్ దాదాపు 7 సంవత్సరాల తర్వాత విడుదల చేస్తున్నందున 2018 డిఎస్సి నోటిఫికేషన్ లో ఉన్న గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాల నుండి కనీసం 3 సంవత్సరాలు అదనంగా జనరల్ కేటగిరీకి వారికి పెంచాలని, అంటే జూలై 2025 నాటికి 47 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిగా మార్చాలని విజ్ఞప్తి చేశామని, ఉద్యోగులుగా ఉండి ఈ డిఎస్సి పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు రిజర్వేషన్ కేటగిరీతో పాటు జనరల్ అభ్యర్థులకు వయోపరిమితి సడలించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సిస్టమ్ ఎర్రర్స్ వల్ల గానీ, టైపింగ్ మిస్టేక్ వల్ల గానీ అనుకోకుండా ఏవైనా పొరపాట్లు డిఎస్సికి దరఖాస్తు చేసేటప్పుడు చేసినట్లయితే వాటిని సవరించడానికి ఎడిట్ ఆప్షన్ ను ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఇప్పటికే చాలా వరకు డిఎస్సి దరఖాస్తు ప్రక్రియలో తప్పులు చేశారు, మరి వాటిని సవరించుకోవడానికి ఎడిట్ ఆప్షన్ కల్పించాలి అని అభ్యర్థులు కోరుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోపక్క టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అవకాశం ఇవ్వాలి అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ కు అభ్యర్థుల విన్నపం. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉత్సాహంతో పరీక్షకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి టెట్ లో అర్హత సాధించాలని నిబంధన ఉండడంతో ఇటీవల బీఈడి, డిఈడి వంటి పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పాటు గత టెట్ లో అర్హత సాధించలేని వారు అవకాశం కోల్పోతున్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వాస్తవానికి ప్రభుత్వం ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలోనే గత అక్టోబర్లో మొదటి విడత నిర్వహించింది. మళ్ళీ ఈ ఏడాది మార్చ్, ఏప్రిల్లో రెండోసారి నిర్వహించాల్సి ఉన్నా సర్కార్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది. దాంతో కొంతమంది అభ్యర్థులు అవకాశం కోల్పోతున్నారు. నిజానికి ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ రాయొచ్చు. ఏ ప్రయత్నంలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుని డిఎస్సిలో 20 మార్కుల వెయిటేజీ ఇస్తారు. ఇలా చూస్తే ఇప్పటికే టెట్ అర్హత సాధించిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కుల కోసం మళ్ళీ టెట్ రాస్తారు. ఇప్పుడు వారికి కూడా అవకాశం లేకపోయింది. ఈ క్రమంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం జూలై 31 వరకు పొడిగించి మేలో టెట్ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ కు మెయిల్, సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు పంపుతున్నారు. మరోవైపు ఎక్కువ మంది పోటీ పరీక్షలకు హాజరైతే మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అది విద్యా వ్యవస్థకు మేలు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. మరి మొత్తానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ కు మరోసారి టెట్ పరీక్ష నిర్వహించి డిఎస్సి నిర్వహించాలి అంటూ కూడా వినతి పత్రాలు వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి డిఎస్సికి దరఖాస్తు చేసే అభ్యర్థులు చాలా మంది చాలా రకాలైనటువంటి విన్నపాలు పంపిస్తున్నారు. కొద్దిమంది 47 సంవత్సరాలకు పెంచాలని, కొద్దిమంది డిఎస్సి ప్రిపరేషన్ కు 90 రోజుల సమయం ఇవ్వాలని కోరుతూ ఉంటే, తాజాగా మరి టెట్ పరీక్ష నిర్వహించి డిఎస్సి నిర్వహించాలి అని కోరడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఈ రోజు ఉన్నటువంటి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.